ఇలానే దుష్ప్రచారం చేశారు. 4,000 కోట్లు రంగులకి ఖర్చు పెట్టారని చెప్పి రైట్ ఇలానే దుష్ప్రచారం రైట్ చేశారు. ఇప్పుడు బ్రహ్మం చౌదరి గారు కంపెనీ మాట్లాడతారు. ఇలానే దుష్ప్రచారం చేశారు. మీరు చాలా ఎలిగేషన్స్ లెవెల్ చేశారు. ప్రతి దానికి బ్రహ్మం చౌదరి గారి దగ్గర ఆన్సర్ ఉంది. సో మీరు మీ ఎలిగేషన్సా వాస్తవాలు ఆయనే చెప్పేస్తారు బ్రహ్మం చౌదరి గారు. సో అది పుట్టి 6 నెలలు అయింది అమెరికాలో, పుట్టి 2 నెలలు అయింది ఇండియాలో. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు వేస్తారు ఏంటి వాళ్ళు ఏం చెప్పట్లేదు. పెట్టుబడి ఎంత వాళ్ళు ఎవరి దగ్గర నుంచో పెట్టుబడులు తీసుకొస్తారట. వాళ్ళు నిన్న అఫీషియల్గానే ప్రెస్ మీట్ పెట్టి ఎంపిక చేసిన మీడియాతో ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన మీడియాతో మాడతారు, తెలుగుదేశం కూడా ఎంపిక చేసిన మీడియాతో మాట్లాడుతుంది. సరే తెలుగుదేశం స్పాన్సర్డ్ ఈ కంపెనీ కూడా ఎంపిక చేసిన మీడియాతోనే మాట్లాడింది. అందరినీ పిలవాలా, వాళ్ళు అంటే పిలిస్తే ప్రశ్నలు అడుగుతారు కదా, సమాధానాలు లేవుగా. సో దాంట్లోనే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో తెలిసిపోతుంది. మొహమాటాలు ఎందుకంటే ఇప్పుడు చిన్ని గారికి ఆయన క్లాస్మేట్ అట, నాని గారి క్లెయిమ్ అది. బయట వాళ్ళు చెబితే పోనీ నమ్ము, ఆయన సొంత సోదరుడు కదా. పైగా ఫ్రాడ్యులెంట్ కంపెనీ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి అని చెప్పి కూడా ఆయన ఇంత బారు ఇవి డాక్యుమెంట్స్ జత చేసి ట్విట్టరు ఆయన ఇద్దరికే పంపించారు. అడిగిన వాళ్ళకి పంపించారు ఆయన. మరి గవర్నమెంట్ అయితే రావాలి, మీరు ఎంబడే అనొచ్చు. ప్రతి టైం డిక్ అండ్ హ్యారీకి మేము సమానం. యు ఆర్ సపోజ్ టు ఆన్సర్ బికాస్ యు ఆర్ గవర్నమెంట్, యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. వాసుదేవన్ గారు పెద్దగా అరిసి కేకలు పెడితే అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. ఇలా అరిసే 5 సంవత్సరాలు అరిసి లాస్ట్ 11కి వచ్చారు. అయితే ఈ 11కి వచ్చిన దాంట్లో అనేటటువంటి ఉల్ఫా కంపెనీ ఈ 151కి వాసుదేవన్ గారు ఆయన మాట్లాడండి వెంకటరెడ్డి గారు. ఆయన అదే ఇప్పుడు మీరు అడిగిన వాటికి ఆయన సమానం చెప్తున్నారు కదా. లెట్ హిమ్ స్పీక్ అవుట్, లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. లెట్ హిమ్ ఓకే మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. రియలీ ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు అసలు ఈ 99 ఛానల్కి నేను రావడం నాకు ఇష్టం లేదు. బట్ మీరు మీ మీద ఉన్నటువంటి నాకు హై రెస్పెక్ట్ తో నేను వచ్చాను. తను మాట్లాడేటప్పుడు నేను చెప్పా కదా ఆయన మాట్లాడరు, మీరు మాట్లాడండి. ఓకే అతను ఏదో పెద్దగా అరిచేసి మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు మాట్లాడండి. మీరు 11, 12 పక్కన పెట్టేసి సబ్జెక్ట్ లోకి వచ్చేసేయండి. లేదు ఎందుకు లేదు సంబంధం, ఎందుకు లేదు సంబంధం. ఆయన వస్తాడు మధ్యలో, అందుకని మీరు అది తప్పించి మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడుకోండి, మీరు సబ్జెక్ట్ వరకు మాట్లాడండి సార్. మీరు సబ్జెక్ట్ వరకు మాట్లాడండి. నేను సబ్జెక్ట్ అడిగా, ఆయన్ని కూడా సబ్జెక్ట్ అడిగా నేను. బ్రహ్మం చౌదరి గారు ఎవరు? నాకు బ్రహ్మం చౌదరి కూడా ఫ్రెండే. నాకు బ్రహ్మం చౌదరి వెంకటరెడ్డి కన్నా ముందు నుంచి ఫ్రెండ్. మీకు ఒక విషయం చెప్పనా, నాకు బ్రహ్మం చౌదరి వెంకటరెడ్డి కన్నా ముందు నుంచి ఫ్రెండ్. చిన్ని గారికి ఫ్రెండ్ అండి, నేను ఒప్పుకుంటున్నాను. కేసీఆర్ చిన్ని గారికి సీనియరో జూనియరో క్లాస్మేటో బెంచ్మేటో. మన ఆంధ్రుడు సగటాంధ్రుడు, చదువుకున్నాడు, అమెరికాకి పోయి సెటిల్ అయ్యాడు. మళ్ళా తిరిగి వచ్చి స్వదేశంలో సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీ పెట్టకూడదని రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ ఉందా? చెప్పారండి వెంకటరెడ్డి. ఈ రోజు ఏమైనా కంపెనీ వాళ్ళు ఇక్కడ భూమి వేసి అమెరికా తీసుకెళ్తున్నారా? 2 years టైం ఉంటుంది ఎవరికైనా సరే. 2 years టైం. నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నారనేది చెప్పాలి కదా. వాళ్ళు మా పెట్టుబడులు ఇవి, మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మా టీసీఎస్ చెప్పింది కదా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. వాళ్ళకి 99 పైసలు కాదు, వాళ్ళు 10 కోట్లు పెట్టినా వాళ్ళు కొంటారు. వాళ్ళు క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్. మీ గురించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఏమి వాళ్ళు ఐన్స్టీన్ లాగాను ఆర్కిమిడిస్లో వాళ్ళు కనుక్కోవాలా? ది వైర్ అనే ఒక ఇంగ్లీష్ వెబ్ పోర్టల్ వాళ్ళు రాశారు, బయటికి తీశారు. మొత్తం క్వశ్చనబుల్ క్రెడిబిలిటీ అంటే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న సంస్థ ఉర్సా అనేది అని వాళ్ళు రాశారు. మీరు అడగాల్సింది వాళ్ళని. వెంకటరెడ్డి ఏముంది, వాళ్ళు రాసింది తీసుకొచ్చి మీకు అందరూ చదువుకున్నట్టు ఆయన చదువుకొని మీకు చదివి వినిపించాడు. దానికి సమాధానం ఏది? ఐ థింక్ ఓకే రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సాంకేతిక కారణాల వల్ల డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఇందాకే మీరు అన్నారు క్వశ్చనబుల్ క్రెడిబిలిటీ అండ్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. మీరు ఇవ్వండి. చౌదరి గారు ఈజ్ బ్యాక్, బ్రహ్మం చౌదరి గారు ఈజ్ బ్యాక్. నేనేది ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాదనలు లెక్క కాదండి. ఇప్పుడు మీరు వినిపిస్తోంది, బ్రహ్మం చౌదరి గారు వినిపిస్తోంది. నేను అడుగుతున్నది వినిపిస్తుంది. నాకు వేరే కాలేజ్ జూమ్ కట్ అయింది. పర్లేదు. నేనేమంటున్నానంటే నా క్లాస్మేటో, నా అన్నో, నా తమ్ముడో, సగటు ఆంధ్రుడు అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని తిరిగి వచ్చి సొంత రాష్ట్రంలో కంపెనీ పెట్టుకోకూడదని ఏ రాజ్యాంగం అయినా ఏ చట్టంలో అయినా ఉందా? చెప్పండి. ఎక్కడ లేదు. మతిపోయి ఎక్కడ లేదు. చిప్పు పోయింది. ఎవరికి చిప్పు పోయింది? వాళ్ళ కేసులేని నానికి తమ్ముడు ఎదుగుతున్నాడు. అనవసరంగా తప్పు చేశాను జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని పాలిచ్చే బర్ణాలు పెట్టి దున్నపోతును పట్టుకొని ఈరోజు నా జీవితం నాశనం అయిందని చెప్పి వైసీపీకి ఒకటే తెలుసా అండి, దున్నయిందనంటే దూడను కట్టేయండి.
ఇది ఒకటే తెలుసు. ఇవాళ ఒక్క నిమిషం. నేను ఓపెన్ గా చెప్తాను, వాసుదేవ్ 151 సీట్లు 11 సీట్లు అయిందంటే వెంకటరెడ్డి లాంటి వితండవాదులు ఉండబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు. ఏం తెలుసండి వెంకటరెడ్డికి? ఏం తెలుసండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కిలార్ రాజు గారి గురించి. కిలార్ రాజు గారు ఎక్కడైనా సరే ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టి ఇలా నానా ఇబ్బంది పెట్టారు. నానా ఇబ్బంది పెట్టారండి. ఆ పార్టీలో